హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ బెజవాడ బిందుని. స్టార్టింగే గుడి చూపిస్తున్నాను అని అనుకుంటున్నారు కదండి. అవును, ఇది పెద్దపులిపాకలో శ్రీ విజయ రాజరాజేశ్వరి దేవి ఆలయం అండి. ఇక్కడికి మేము సార్ తీసుకుని వెళ్ళామండి ఇవాళ. మేము అంటే నేత్ర ఫ్యామిలీ అండి. నేత్ర అనేది ఒక గ్రూప్ ఉందన్నమాట. గ్రూప్ అందరం కలిసి అమ్మవారికి సారి తీసుకుని వెళ్ళామండి. ఆషాఢ మాసం కదా, అందుకోసం సారి తీసుకుని వెళ్ళానండి. పెద్దపులిపాకలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం విజయవాడలో ఒక ప్రముఖమైన పుణ్యక్షేత్రం అండి. ఈ ఆలయం విజయ రాజరాజేశ్వరి దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంది. ఇది ఒక శక్తి స్వరూపం మరియు భక్తులకి ఆనందం, శాంతిని ప్రసాదిస్తుందని నమ్ముతారండి. పెద్దపులిపాక శ్రీ విజయ రాజరాజేశ్వరి దేవి ఆలయం ఒక విశిష్టత శక్తి స్వరూపం అండి. శ్రీ విజయ రాజరాజేశ్వరి దేవి యొక్క ముఖ్య రూపంగా పూజించబడుతుంది. ఈ దేవిని ఆదరించడం ద్వారా భక్తులు తమ జీవితాలలో విజయం, శ్రేయస్సు పొందుతారని నమ్ముతున్నారు. ఆలయం నిర్మాణం ఆలయం సంప్రదాయ శైలిలో నిర్మించబడిందండి. వేద మంత్రోచ్చారణలతో ప్రతిష్ఠించబడినదంటే ఆలయం చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇది భక్తులకు మనశ్శాంతిని, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందండి. విజయదశమి రోజున ఈ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. కుంకుమార్చనలు చేస్తారు. సుహాసిని పూజలు మరియు శ్రీచక్ర అర్చనలు నిర్వహిస్తారండి. ఈ గుడి దగ్గర అమ్మవారికి ఎంతో ఇష్టమైనది బూందీ లడ్డూతో పాటు షోడచోపితమైన భోజన పదార్థాలను నివేదిస్తారు. ఈ ఆలయం భక్తులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుందండి. ఇక్కడ వారు తమ కష్టాలను, బాధలను పోగొట్టుకోవడానికి వస్తుంటారు. పెద్దపులిపాక శ్రీ విజయ రాజేశ్వరి దేవి ఆలయం విజయవాడ నగరంలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది భక్తులకు ఆధ్యాత్మికమైన దర్శనాత్మకంగా శాంతి మరియు ఆనందాన్ని అందిస్తుందండి. గుడి అయితే నిజంగా చాలా బాగుందండి. నేను వెళ్ళడం ఫస్ట్ టైమే. ఈ గుడి ఉందన్న సంగతి కూడా మాకు తెలియదు. గుడి అయితే చాలా బాగుందండి. 3 ద్వారాలు ఉన్నాయి. గుడి చుట్టూ దేవతా మూర్తులే ఉన్నాయండి. గుడి కూడా చాలా చాలా బాగుందండి. గుడిలో శివుడిది విగ్రహం ఉంది. మనము వెళ్తే మగవారు అయితే వాళ్ళ చేతుల మీదుగా పూజించుకోవచ్చు అంటండి. అభిషేకాలు చేయించుకోవచ్చు. అంటే ఆడవాళ్ళు చేయడానికి ఒప్పుకోరు అనుకుంటా. అక్కడ అడిగితే వాళ్ళు మగవాళ్ళే చేయాలి అని చెప్పారు. ఈ అమ్మవారిని ప్రతిష్ఠించారండి. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఎక్కడైనా సరే శివుడు శిరస్సును గంగమ్మ ఉండటం చూసాం, కానీ అమ్మవారి శిరస్సు మీద శివుడు ఉంటాడండి. ఇక్కడ విశిష్టత అండి అది. శివుడు శిరస్సున గంగమ్మ ఉండటం చూసాం, కానీ అమ్మవారి శిరస్సు మీద శివుడు ఉండటం ఎక్కడైనా చూసారా? అలాగే అక్షరాలకు, ఆలయాలకు కట్టిన మరియు ఆదరించడం ఎక్కడైనా చూసారా? స్వచ్ఛమైన గాలి, నిర్మలమైన నీరు, పచ్చటి పంట పొలాలలో, చెరువులో ఉన్న అతి సుందరమైన ఆలయాన్ని వీక్షించాలంటే కృష్ణా జిల్లాలోని పెద్దపులిపాక గ్రామానికి వెళ్ళాల్సిందే అండి. ఇది అద్దాల మండపం అండి. ఇదేమో శివుడి గుడి గజస్తంభం అండి. లోపల ఇది అంతా శివుడి గుడి అండి. చాలా బాగుందండి. నాకు తెలీదు, నేను ఇక్కడికి వెళ్ళేంత వరకు రాజరాజేశ్వరి దేవి శిరస్సు పైన శివుడు ఉంటాడని. ఇక్కడ మేమేమో శ్రీచక్రానికి కుంకుమ పూజ చేసుకున్నామండి. నేను ఇదంతా మీరు చూస్తారని వీడియోస్ తీసానండి. నాకే ఫస్ట్ టైం. నేను విజయవాడలోనే ఉండి వెళ్ళడానికి నాకే ఇది ఫస్ట్ టైం. మీరు ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి గుడి ఎలా ఉంది అనేసి. మీరందరూ గుడి చూస్తున్నారు కదా, గుడి చూస్తున్న వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి. గుడి అయితే మాత్రం చాలా చాలా బాగుంది. విజయవాడ సమీపంలో యనమల కుదురుకి మీదుగా కట్ట మీద నుంచి 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే పెద్దపులిపాక గ్రామం వస్తుందండి. ఆలయానికి స్వయంగా గోశాల, ప్రాకార మండపంలో, శిలా ఆహారంలో నుండి
క్ష వరకు గల అక్షర దేవతలు, లోపలి భాగంలో అష్టాదశ శక్తి పీఠాలలో గల దేవతా విగ్రహాలు, నవదుర్గలు, దశ మహావిద్యలలో అమ్మవారులు, దశావతారాలు దర్శనమిస్తాయండి. ఈ విగ్రహాలు తంజావూరు శిలకలను ప్రతిబింబిస్తాయంటండి. ఇక్కడ ఏకశిల విగ్రహం అంటండి. ఇక్కడ దేవి పేరు శ్రీ విజయరాజరాజేశ్వరి. అమ్మవారి శిరస్సు మీద లింగాకారం ఉంటుంది. పరమశివుడు గంగను తన శిరస్సును మీద ధరిస్తే అమ్మవారు సాక్షాత్ అయ్యవారిని తన శిరస్సు మీద కనివిందు చేస్తుంది. తల మీద ఉన్న అయ్యవారి కోసం సోమవారం, అమ్మవారి కోసం శుక్రవారం అభిషేకాలు జరిపిస్తారు. ఇది ఇక్కడ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అక్షర దేవతలన్నీ విగ్రహాల రూపంలో వాయు ప్రతిష్ఠ చేశారు. దశావతారాలు, నవదుర్గలు, దశ విద్యల విగ్రహాలను జైపూర్లో చేయించి ప్రస్తుతం పౌర్ణమి నాడు మాత్రం అన్నదానం జరుగుతుందంటండి. ఇక్కడ నిజంగా గుడి లోపల మాత్రం చాలా విగ్రహాలు ఉన్నాయండి. గుడి లోపల, పైన, బయట అన్ని వేపులా కూడా విగ్రహాలే ఉన్నాయండి. అదే కాదండి, ఈ గుడిలో కోనేరు కూడా ఉంది, కృష్ణుడి విగ్రహం కూడా ఉందండి. చాలా బాగుంది గుడి మాత్రం. మీరెవ్వరైనా సరే వెళ్ళి ఒక్కసారి దర్శించుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఆలయంలోకి ప్రవేశిస్తుండగానే నలుదిక్కుల 4 వేదాలకు ప్రతీకలుగా ఎత్తైన రాజగోపురాలు, ద్వారాలు స్వాగతం పలుకుతూ ప్రాకార మండపంలోనే సలాహారంలో ఆ నుండి ఒక్క నిమిషం అండి, మా అబ్బాయి ఏదో చెప్తాడంట, వినండి. హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మాట్లాడడం అయితే జరిగింది. దాని తర్వాత నాకు జ్వరం వచ్చిందని మాట్లాడాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇట్లా ఆడవాళ్ళం అందరం కలిసి అమ్మవారికి సార్ తీసుకుని వెళ్ళామండి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అమ్మవారికి సార్ ఇవ్వటం. గుడి అయితే మాత్రం నిజంగా అండి చాలా బాగుంది. వీలైతే ఎవరైనా వెళ్ళి ఒక్కసారి దర్శించుకోండి. గుడి అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వాయిస్ బాగోపోయినా ఏది బాగోపోయినా కనీసం నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు చూడటమే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. నేను వెళ్ళిన ప్రతి గుడికి కూడా నేను మీకోసమే వీడియోస్ తీసి ఇంత క్లారిటీగా దేవుడి గురించి కూడా కనుక్కొని మీ అందరికీ నేను చెప్పగలుగుతున్నాను. అది కూడా నేను గూగుల్ సెర్చ్లోనే చేసి చెప్తున్నానండి. ఎందుకంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారని మాత్రమే చెప్తున్నాను. ప్లీజ్ అండి, నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నా సబ్స్క్రైబర్స్ కోసమేనండి ఇంత తాపత్రయపడుతుంది కూడా. ఒక్కళ్ళున్నా నాకు వాళ్ళు సబ్స్క్రైబర్స్ అండి. యూట్యూబ్ నా ఫ్యామిలీ అండి. థ్యాంక్ యూ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీలైతే గుడిని వెళ్ళి దర్శించుకోండి. గుడి అయితే మాత్రం చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రాజరాజేశ్వరి మాతకు జై. శ్రీ రాజరాజేశ్వరి మాతకు